ప్రైజ్ ది లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే అందరి సమస్యల కొరకు ప్రార్థన చేద్దామండి. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే గడిచిన ఈ దినమంతా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. అలాగే ఒక సమస్య గురించి ప్రార్థన చేయమని మీరు చెప్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, మనం ప్రార్థనలు పెడుతున్నాము. కొంతమందికి త్వరగా జవాబు వస్తుంది, కొంతమందికి ఆలస్యం అవుతుంది కదా. ఒక బ్రదర్కి అయితే ఒకరోజే ప్రార్థన చేసింది, పెండింగ్ బిల్స్ రావాలని ప్రార్థనలో పెట్టమన్నారు. ఒకరోజే ప్రార్థన చేసింది, నెక్స్ట్ డేనే తండ్రి, ఎంత గొప్ప తండ్రో, హాఫ్ అమౌంట్ వచ్చాయంట. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడే విశ్వాసంతో ఉండాలి అని మనం ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాం కదా. విశ్వాసంతో ఉండండి. ప్రార్థనకు జవాబు వచ్చిందాక ప్రార్థన మాత్రం మానకండి. ఖచ్చితంగా జవాబు వచ్చింది. ఒక సమస్య గురించే ప్రార్థన చేయండి. ఒక సమస్య, చాలా సమస్యలు ఉన్నాయి ఇంట్లో, కానీ భారంగా ఉన్న ఒక్క సమస్య గురించి ఆసక్తి ప్రార్థనైనా, మొండి ప్రార్థనైనా, పట్టుదల కలిగిన ప్రార్థనైనా, కన్నీటి ప్రార్థనైనా, భారమైన ప్రార్థనైనా సరే ఒక్క సమస్య గురించే చేయండి. దానికి ఖచ్చితంగా జవాబు వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక సమస్య. కాబట్టి నాకు ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టిన వాళ్ళు, మీరు ప్రార్థనలో ఉంటేనే తండ్రి జవాబిస్తాడు. మీరు ప్రతిరోజు ప్రార్థనలో ఉన్నట్టు నాకు ఒక్క కమెంట్ పెట్టండి. అప్పుడు దేవునికి మొరపెట్టాలి కదా. నా వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఎంతో ఆసక్తిగా ప్రార్థనలో ఉంటున్నారయ్యా, వాళ్ళ వైపు ఒక్కసారి చూడండి అని మీ తరపున, ఏదో దేవుని కృపను బట్టి మీకన్నా నేను భక్తిగల దానని చెప్పట్లేదండి. ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే తండ్రి మనసు కరిగి మనం ఎక్కడన్నా జారిపోతుంటే తండ్రి సరి చేస్తాడు. కాబట్టి మీరు ప్రార్థనలో ఉన్నట్టు కమెంట్ పెట్టిన తర్వాత, ప్రార్థన అవసరత పెట్టిన తర్వాత చాలామంది ప్రార్థనలో ఉండట్లేదేమో అనిపిస్తుంది నాకు. ఒక కమెంట్ పెట్టండి, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని పెట్టండి. నేను చూస్తాను, మీ పేర్లన్నీ నాకు కనిపిస్తూ ఉంటాయి కదా. ఓహో, ఆసక్తిగా నిజంగా వీళ్ళకి ఈ సమస్య నిజంగా కలిగి ఉన్నారు, భారంగా ఉన్నారు, ఈ సమస్యతో చాలా బాధపడుతున్నారని నాకు అర్థమైంది. అప్పుడు దేవుని దగ్గర ఇంకా నేను కన్నీటి ప్రార్థనతో కానీ, దుఃఖంతో కానీ, భారమైన ప్రార్థనలో తండ్రి పాదాల దగ్గర పెట్టే అవకాశం ఉండిద్ది. కాబట్టి కళ్ళు మూసుకొండే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లంటెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందుని బట్టి మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినంలో నా ప్రభా, ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తించుంటే దయతో క్షమించండి. నా తండ్రి, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో నా ప్రభా మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డలందరి వైపు చూడండి. నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభా, కుటుంబాల్లో నా తండ్రి ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే ధైర్యంగా ముందుకెళ్ళి విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి. నా తండ్రి, బిడ్డలుగానే నా ప్రభు, వారి కుటుంబస్తులు కానీ వారి బిడ్డలుగానే నా ప్రభు, ఏదైనా విషయంలో గడిచిన ఏ దినంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే నా తండ్రి, మా క్రియల వలనైనా, మా తలంపుల వలనైనా సరే, మా ప్రవర్తన వలనైనా, మా చూపులైనా సరే నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి. నా తండ్రి, తెలుసో తెలియకో నా ప్రభు బలహీనులం. నా తండ్రి, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మేం చేసిన తప్పుడు దయతో క్షమించిన తండ్రి, మీ కృప నా ప్రభు మాకెల్లప్పుడు తోడుగా ఉంచమని అడుగుచున్నాం. నా తండ్రి, మమ్మల్ని మాత్రం నా ప్రభు మీరు నా తండ్రి విడిచిపెట్టొద్దు. నా తండ్రి,
ప్రతి విషయంలో నా ప్రభా మేము జాగ్రత్తగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి. అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు నా తండ్రి, మీ పరిశుద్ధత నా ప్రభా మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం. మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి, మిమ్మల్ని ఎలా వెంబడించాలో నా ప్రభా మాకు నేర్పించండి నా తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి నా ప్రభా మీ గ్రంథం చదువుతున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని. అయినా సరే మిమ్మల్ని ఎలా వెంబడించాలో, మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. గ్రహించుకోలేని వెర్రి వాళ్ళం నా ప్రభా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. జాలిగల దేవా, మాకున్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ మాట చొప్పున జాగ్రత్తగా ఎలా నడుచుకోవాలి, మీ మాట చొప్పున నా తండ్రి భయభక్తులు కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, మీ ప్రేమ తెలుసుకోవాలి, మీకు దగ్గర అవ్వాలి. వ్యక్తిగతంగా నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా మీకు దగ్గర అవ్వాలి. నా తండ్రి నాకుంటే చాలు, ఎవ్వరున్నా లేకపోయినా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నా తండ్రి నా చేయి విడిచిపెట్టడు, నా తండ్రి కొనుకడు, నిద్రపోడు. నా తండ్రి మాట తప్పని దేవుడు నా తండ్రి. మాట ఇస్తే ఆ మాటకు నిలబడతాడు నా తండ్రి. ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను దారి తప్పిపోతానేమో, నేను మాట తప్పుతానేమో, నా తండ్రి మాట తప్పని తండ్రి. మారని దేవుడు నా దేవుడు నా తండ్రి, మారడు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న నా తండ్రి అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పటికీ అలాగే ఉన్నాడు నా తండ్రి. పరిస్థితులను బట్టి ఎంతో మంది మారిపోతూ ఉంటారు, పరిస్థితులను బట్టి ఎంతో మంది దూరం అవుతూ ఉంటారు. కానీ నా తండ్రి అలా మారిపోయే దేవుడు కానే కాదు అని నా ప్రభు. మీ ప్రేమ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చూపించిన ఆ ప్రేమ నా ప్రభు ప్రతి ఒక్కరు గ్రహించాలి నా తండ్రి. మీకే స్తోత్రం నా తండ్రి. మీరు చేసిన మేలులు కంటికి కనపడవు, చెవుకు వినపడవు, హృదయాన్ని గోచరించవు నా ప్రభు. అనేక మేలులు మీరెంతో మందికి చేసే ఉంటారు నా తండ్రి. కానీ పొందుకొని కూడా గ్రహింపు లేని పరిస్థితిలో ఉన్నాం నా తండ్రి. అజ్ఞానులం నా ప్రభు. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. ఒక గద్దింపు చేసైనా సరే నా తండ్రి మరలా సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి. మీ మీదే ఆనుకోవాలి, మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడుచుకోవాలి. లోకం నా ప్రభు ఎన్నో ఆకర్షణలతో ఆకర్షిస్తుంది నా తండ్రి. లోకం నా తండ్రి మంచిగా ఎలా బ్రతకాలో చూపిస్తుంది. లోకం నా ప్రభు లగ్జరీ లైఫ్ అని చూపిస్తుంది. అది మాకొద్దు అని నా ప్రభు బిడ్డలు మనస్ఫూర్తిగా నా తండ్రి మీ వైపు తిరిగే హృదయాలని జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. విశాలమైన మార్గం నరకానికే నడిపిస్తుంది కానీ ఇరుకు మార్గమే నా తండ్రి వద్దకు చేర్చేది నన్ను. నాకు ఇరుకు మార్గమే, కష్టాలు కన్నీళ్లే నాకు కావాలి. నా తండ్రి నాకు తోడుగా ఉంటే చాలు అనే గ్రహింపు బిడ్డలో కలిగించండి నా తండ్రి. లోకాన్ని వెంబడించకుండా, లోకాన్ని నా ప్రభు అనుసరించకుండా, లోకంలో బ్రతకకుండా నా తండ్రి, లోకంలో పడిపోకుండా నా ప్రభు మీ బిడ్డలు ప్రత్యేకపరచమని అడుగుచున్నాం నా తండ్రి. యెహోషువ గారు చెప్పినట్టు మీరు ఎటైనా వెళ్ళండి, మీరు ఎలాగైనా జీవించండి, ఎవరినైనా సేవించండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవించేదమో అని నా ప్రభు ఎంత గొప్ప మాట పలికాడు. ఎంత ప్రేమ నా తండ్రి మీ మీద నా ప్రభు. ఆ ప్రేమ నా తండ్రి మాకు అనుగ్రహించండి నా తండ్రి. పరిస్థితులను బట్టి మా మనసు మారకుండా నా తండ్రి, పరిస్థితులను బట్టి నా ప్రభు మేము దారి తప్పకుండా, వచ్చిన సమస్యలను బట్టి మీకు దూరం అవ్వకుండా నా తండ్రి ప్రతి విషయంలో నా తండ్రి కలిమి అందను లేమి అందను నా ప్రభు మీ మీదే ఆనుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని మాత్రమే వెంబడించే జీవితాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో నా ప్రభు అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు నా తండ్రి ఒక్కసారి దర్శించండి. మొదట ప్రతి ఒక్కరి కుటుంబంలో మీ శాంతి సమాధానం ఉండునుగాక నా తండ్రి.
బిడ్డల నా ప్రభు వారు చేసే చేతి కష్టార్జితాన్ని, వారు చేసే ఉద్యోగాన్ని, వారు చేసే వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని నా ప్రభు మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకుని ఓటీలు చేసినా సరే ఎలా వస్తున్నాయో డబ్బులు, ఎలా ఖర్చు అయిపోతున్నాయో తెలియదు నా తండ్రి, గ్రహించుకోలేము నా ప్రభు. ప్రతి ఒక్కరు నా తండ్రి, ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు. యాకోబు గారు కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారయ్యా, క్రమక్రమంగా అభివృద్ధి చెందడు నా తండ్రి. యాకోబు గారు అంత గొప్పవారం కాదయ్యా, అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు వారి శక్తిలో పోలేకుండా కష్టపడాలి నా తండ్రి. వచ్చిన సంపాదనలో నా ప్రభు మీకు ఇవ్వాల్సిన భాగం నా తండ్రి మనస్ఫూర్తిగా నా ప్రభు సంతోషంగా మీకు ఇచ్చే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా అవసరతలో ఉంటే మనస్ఫూర్తిగా వారికి సహాయం చేసే హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని చెప్పిన దేవా, కనికరము కలిగిన మనసు నా తండ్రి మేము ఇతరుల మీద కనికరం చూపిస్తేనే నా తండ్రి మీరు మా మీద కనికరం చూపించేది. ప్రతి ఒక్కరికి ఆ గ్రహింపు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు నా ప్రభు తొలగిపోవాలంటే మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేనివాడు. మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? అప్పుల వల్ల ఎవరైతే బాధపడుతున్నారో, వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఒకవేళ తప్పిపోయిన కుమారుడిలాగా నా తండ్రి నాకు తెలుసులే అంత అని నా ప్రభు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేస్తుంటే దయతో క్షమించండి అయ్యా. తెలుసు తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి వారికి అప్పు తీరే దారి మీరు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషుల సహాయము వ్యర్థమన్నారు, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిందేవా. ఒక్కసారి మీ మాట జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మాట తప్పరయ్యా, మీరు మాట తప్పని దేవుడు నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. ఎవరైతే అప్పులు తీరాలని స్థలాన్ని అమ్మకానికి, ఇంటిని అమ్మకానికి పెట్టారు, పొలాన్ని అమ్మకానికి పెట్టారు, మంచి ధర రావాలని ప్రార్థించమని అడిగారు నా తండ్రి, వారికున్నది కోల్పోకుండా నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కష్టార్జితంతోనే నా ప్రభు అప్పులు తీరే ఆ దారి కూడా మీరు మాత్రమే చూపించగలరు నా తండ్రి. పని దొరకాలి నా ప్రభు, పని దొరికే ఆ కృప బిడ్డలకు చూపించండి నా తండ్రి. కష్టపడి పని చేసి బిడ్డలు నా తండ్రి వారికి అప్పు తీరాలి నా ప్రభు. అది తీరాలంటే మీ చేతిలోనే ఉంది నా తండ్రి. తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించండి నా తండ్రి. కష్టపడైన అప్పు తీరుస్తాను నేను, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కదా అనే ధైర్యాన్ని బిడ్డలు కలిగించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు వ్యాపారం చేస్తున్నారో నా తండ్రి, అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చిందే మీరే నా ప్రభు. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయండి నా తండ్రి. అన్యాయంగా వ్యాపారం చేయకుండా, అత్యాశకు పోకుండా నా తండ్రి, గర్విష్ఠులుగా మారకుండా తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారు సంపాదించిన సంపాదనలో నా ప్రభు ఎవరైతే కష్టంలో ఉన్నారో నా తండ్రి, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి మనస్ఫూర్తిగా సహాయం చేసే మనసును మీ బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి, పబ్లిక్ ఎగ్జామ్స్కి నా ప్రభు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రాస్తున్నారో బిడ్డలకు నా ప్రభు ఈలో ఒక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడు అనే గొప్ప ఘనత వచ్చిందయ్యా. సొలొమోన్ రాజు గారికి ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు చురుగ్గా ఉంటారయ్యా. మీ జ్ఞానం అయితేనే నా తండ్రి చదివిన ప్రతిదీ గుర్తుండింది. మీ జ్ఞానం అయితేనే ఎగ్జామ్స్లో ఒక్కటి ఏది మర్చిపోకుండా అన్నీ గుర్తుంచుకొని రాస్తారు నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు అన్ని ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభు ఎలా అడగాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. దేని గురించి వేటి గురించి అడగాలో తెలియని పరిస్థితిలో ఉన్నారయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి పిల్లలకు నా ప్రభు వారి ఫ్రెండ్స్కి, వారితో పాటు వారి తోటి వారికి, వారితో కలిసి చదివే ప్రతి ఒక్కరికి నా తండ్రి బలము శక్తిని అనుగ్రహించండి. మీ జ్ఞానాన్ని సమృద్ధిగా బిడ్డలకు అనుగ్రహించండి. వారి ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీ కాపుదల, మీ రక్షణ కంచె బిడ్డలకు చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి.
కుటుంబాల్లో కూడా ఎగ్జామ్స్ టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్లు జరగకుండా నా ప్రభ, ఏ డిస్టర్బెన్స్లు బిడ్డలకు రాకుండా నా తండ్రి, పరిస్థితులన్నీ సక్రమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరు నిరుత్సాహపడకుండా నా తండ్రి, భయపడకుండా, టెన్షన్ పడకుండా ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే నా ప్రభ ఇంకా నా తండ్రి కుటుంబాల్లో ఏ అవసరతలు ఉన్నాయో, ఎవరెవరు నా తండ్రి ప్రార్థన అవసరతలు పెట్టారో నా ప్రభ, అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, నేనే పాటిది అన్నయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదా నా తండ్రి. బిడ్డలు తెచ్చిన ప్రార్థన అవసరతలు నా తండ్రి మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదయ్యా. ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి. ఎంతో ఆశతో నా ప్రభ, ఎంతో దుఃఖంలో నా తండ్రి, ఎంతో వేదనతో నా ప్రభ బిడ్డలు ఉన్నారని మీకు తెలుసు నా తండ్రి. సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఎవరెవరు ఏ కుటుంబాల్లో ఏ ఏ సమస్యలు, బయటకు చెప్పుకోలేని సమస్యలు ఎవరైతే కలిగి ఉన్నారో నా తండ్రి, ఎవరైతే నా ప్రభ ఎవరి సహాయం మాకు లేదు, మేము ఒంటరి వాళ్ళం అయిపోయాము, కనీసం పలకరించే వాళ్ళు కూడా లేరు, మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అని ఎవరైతే బాధపడుతున్నారు, బిడ్డలతో మీరు మాట్లాడండి. మానసికంగా ఎవరైతే బాధపడుతున్నారు, ఒంటరి వాళ్ళు అయిపోయారు నా తండ్రి, ఒంటరిగా ఎవరైతే మిగిలిపోయారు, స్నేహితులు లేకుండా నా ప్రభు అయిన వాళ్ళకి అందరికీ దూరమై ఒంటరిగా ఎవరైతే దుఃఖంలో ఉన్నారో నా తండ్రి, మనోవేదనతో ఉన్నారు, బిడ్డలతో మీరు మాట్లాడండి. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని చెప్పిన దేవా, మొదటి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన తండ్రి పూర్తి ఓదార్పు నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. మీ ప్రార్థనలు మీ సన్నిధిలో నా ప్రభ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన ముగిసే సమయానికి నా తండ్రి ప్రతి ఒక్కరు ఒక కొత్త సంతోషాన్ని నా ప్రభు, నూతన సంతోషాన్ని, నూతన ఉత్సాహాన్ని బిడ్డలు పొందుకోవాలి, నూతన ధైర్యాన్ని నా ప్రభు బిడ్డలు పొందుకోవాలి నా తండ్రి. అది మీరిస్తేనే నా ప్రభు, మీకు మాత్రమే సాధ్యము నా తండ్రి. జాలిగల దేవా, ఎవ్వరూ దుఃఖపడకూడదు నా తండ్రి, ఎవరు వేదనతో ఉండకూడదయ్యా. సమస్యలు ఎన్నున్నా సరే మొదట ధైర్యంగా ఎదుర్కొనే హృదయాలని, ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. యోబు గారుకున్న సమస్తాన్ని ఒక్క దినమందే కోల్పోయాడు, అయినా సరే దుఃఖపడలేదు, బాధపడలేదు నా తండ్రి, అవిశ్వాసిగా మాట్లాడలేదు. నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు, నా తండ్రికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ధైర్యం నా తండ్రి. ఆ ధైర్యం ఇచ్చింది మీరే కదా నా ప్రభు. యోబు గారంత యథార్థవంతులం నా తండ్రి, ఆయన పేరు పిలకే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డలు వారికి ఉన్న సమస్యలు చూసి నా తండ్రి ఎంతో భయపడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు, కానీ ఆ సమస్య పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీ గురించి ఆలోచించట్లేదు నా తండ్రి. బిడ్డల మనోనేత్రాలు తెరిచిన ప్రభు, మీ బాహుబలం తక్కువైంది కాదు అని నా ప్రభు గ్రహించుకుని ధైర్యం తెచ్చుకునే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు, ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని మీరు చెప్పారు, మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదని మీరు చెప్పారు నా తండ్రి. బిడ్డల వివాహాలు ఎందుకు ఆలస్యం అయ్యాయో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ లోకస్తులాగా నాకు అలా ఉండాలి ఇలా ఉండాలి అని నా ప్రభు లోకస్తులాగా ఆలోచిస్తున్నారేమో, నేను సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలి అని డిలే చేశారేమో నా తండ్రి. వారికి ఉన్న ఏ లోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభు మీ చిత్తానికి మీ చేతికి అప్పగించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. లోకపరంగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి. ఎలా ప్రార్థన చేసుకోవాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి, ఏ సమస్యకి ఎలా ప్రార్థన చెయ్యాలి, ఆ సమస్య మీ పాదాల దగ్గర ఎలా పెట్టాలో ఆ గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించు నా తండ్రి. మీ చిత్తంలో మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీకు లోబడి మీ ఎడల నమ్మకంగా జీవించి మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడుచుకుని అటువంటి వ్యక్తులు నా ప్రభు, ఆ బిడ్డలు నా తండ్రి మీ బిడ్డలకు జతపరచండి. నెమ్మది కలిగిన కుటుంబాల్లోకి నా ప్రభు బిడ్డలు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నా తండ్రి మీ మీదే ఆనుకోవాలి నా ప్రభు. మీ నుండి మాత్రం దూరం అవ్వని కుటుంబాల్లోకి బిడ్డలు నా తండ్రి పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే మీ కృప వల్ల వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రం నా తండ్రి. ఆ వివాహాల్లో మీరు ముందుంటే చాలు నా తండ్రి. కనాను బిడ్డలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. మీరుంటే చాలు, ఏ అప్పులు మీరుంటే చాలు నా తండ్రి. ఎలాంటి ఆటంకాలు రావు, మీరు రానివ్వరు నా తండ్రి.
ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడరు నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు బిడ్డలకు కలిగించండి. వాళ్ళ వల్ల నా ప్రభా చిన్న బిడ్డలు నా తండ్రి ఇబ్బంది పడకుండా, చిన్న బిడ్డలు నా ప్రభా దిగులు పడకుండా, ఆరోగ్యం పాడవకుండా, చిన్న బిడ్డలు ఒంటరి వాళ్ళు అవ్వకుండా నా తండ్రి భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. తెలుసు తెలియకు నా ప్రభా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. మరొకసారి బిడ్డలు జతపరిచి నా ప్రభా నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. ఇంకా ఎవరైతే నా ప్రభా గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారో, ప్రార్థిస్తున్నారు, ఎన్నోసార్లు గర్భఫలం పొందుకున్నాము కానీ మరలా పోగొట్టుకున్నామని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు బిడ్డలు ఎలా జీవించాలి, ఎంత ఓర్పు, ఎంత విశ్వాసం, ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలి అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషులు చెప్పే మాటలు నా తండ్రి అపవాది చేతిలో బిడ్డలు పడకుండా, ఇదిగో మీరు ఎలా చేయండి, మీ గర్భాలు తెరవబడితే మీరు అలా చేయండి అని నా ప్రభా మీ వాక్యానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా మాట్లాడే మాటలు బిడ్డలకి నా ప్రభా వారిని తాకనిపోద్దు నా తండ్రి. బిడ్డల ఓర్పు, సహనం, భర్తకు లోబడాలనే మనసు నా తండ్రి, పెద్దవాళ్ళకి లోబడి జీవించాలి, నేను దీన మనసు కలిగి జీవించాలి, నా తండ్రి మీద ఆనుకోవాలి, ఇరుగు పొరుగు వారితో అందరితో నేను ప్రేమగా ఉండాలి. మొదట నా ప్రవర్తన నా తండ్రికి నచ్చాలి కదా, నా ప్రవర్తన, నా పద్ధతి, నా క్రియలన్నీ నా తండ్రికి అనుకూలంగా ఉండాలి కదా. అప్పుడే కదా నా తండ్రి నా మీద దయ చూపించి నా గర్భాన్ని తెరుస్తాడు అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో నా ప్రభా మీరే కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు ఏదైనా విషయంలో నా ప్రభా తెలుసో తెలియకో నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి అయ్యా. వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను నా తండ్రి. నేనేదో భక్తి గలదాను, నేనేదో నీతి మంత్రాలను అని కాదు నా తండ్రి. జాలి గలదేవా, గర్భం నిలబడట్లేదని ప్రార్థించమని ఎవరైతే అడిగారో నా తండ్రి, మిస్క్యారేజ్ అయిపోయింది మరలా రాలేదని ఎవరైతే బాధపడుతున్నారో, ఈసారి నా ప్రభా బిడ్డల వైపు చూడండి. దయగల దేవా, కరుణగల దేవా, తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటామని, మేమే నా తండ్రి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. బిడ్డల మీద మీ దృష్టి పెట్టి నా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా బిడ్డలకు మీద కనికరపడి ప్రతి ఒక్కరి గర్భాన్ని యేసు నామములో తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే మీ దయను బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రమయ్యా. ఏ పాటి వారం నా తండ్రి మేము అడిగినా కూడా గర్భాలు తెరుస్తున్నదే. మేమెంత, మా భక్తి ఎంతో సమస్తము మీకు తెలుసు నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనకరపడి నా తండ్రి ఎటువంటి అర్హత లేదు, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేదు. అయినా సరే మా ప్రార్థనకి జవాబిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల నా ప్రభ ఏ ఆటంకాలు, ఏ ప్రమాదాలు, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే బిడ్డలు మీరు ఎరిగే ఉన్నారయ్యా. వారు ఎలా పెరుగుతారు, ఎలా జీవిస్తారు, వారి క్రియలు ఎలా ఉంటాయి, ప్రతిదీ కూడా మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా జీవించే జీవితం అయితే నా తండ్రి అలాంటి ఆలోచనలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తీసివేసిన ప్రభా నూతన ఆలోచన మీ ఎడల నమ్మకం కలిగి, మీ ఎడల భయం భక్తి కలిగి మిమ్మల్ని నా ప్రభా వెంబడించే హృదయాలతో ఆ బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డ చుట్టూ, తల్లి చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. కృతజ్ఞత హృదయాలతో ఆ బిడ్డను నింపమని అడుగుచున్నాం. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ నా ప్రభా మీరు అనుగ్రహించండి. మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ కాదు అంటారు, కానీ
పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలు నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారయ్యా. డెలివరీ టైంలో బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రి మీ మీద పూర్తి విశ్వాసం ఉంచి నా ప్రభా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ చిత్తమైతే ఏ బిడ్డ కావాలని ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి ఆ బిడ్డను మీరు అనుగ్రహించండి. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలి. ఎవరైతే నా తండ్రి యవనస్తులు నా తండ్రి యవనస్తులు నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మైటన్నారు నీకు మేలు అని మీరు చెప్పారు. కానీ యవనస్తులు నా తండ్రి ఎంతో మంది నా ప్రభా లోకంలోకి జారిపోతున్నారు. అందరూ కాదు నా తండ్రి, కొంతమంది నా ప్రభా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారు, లోక ఫ్యాషన్లో ఎవరైతే జీవిస్తున్నారు, మరలా మీ మందిరానికి వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. కానీ అల్లరితో కూడిన ఆరాధన మీరు వద్దన్నారు, అల్లరితో కూడిన ఆటపాటలు మీరు వద్దని చెప్పినా కూడా అదే దారిలో ఎవరైతే నడుస్తున్నారు బిడ్డల మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం. తెలుసు తెలియకో నా ప్రభా ఈ లోక జ్ఞానం వెర్రితనంగా నా తండ్రి తెలుసు తెలియకో బిడ్డలు చేసిన అటువంటి ప్రవర్తన బిడ్డల నుంచి తీసివేసి నా తండ్రి నూతన ప్రవర్తన, నూతన ఆలోచన, నూతన జీవితాన్ని, నూతన క్రియలను నా ప్రభా బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం. నెమ్మది కలిగి జీవించాలని నా తండ్రి మనస్ఫూర్తిగా నా ప్రభా పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా నా తండ్రి మిమ్మల్ని ఆరాధించాలి. మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆరాధించేటప్పుడు కన్నీళ్లతో నా ప్రభా ఆరాధిస్తారు నా తండ్రి. అటువంటి ఆరాధన, అటువంటి ప్రార్థన ప్రతి ఒక్కరికి అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని మీరు చెప్పారు. వ్యర్థమైన దాని జోలికి బిడ్డలు వెళ్ళనివ్వద్దు నా తండ్రి. అది తప్పు కాదులే, దైవజనులే చేస్తున్నారు కదా అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు అంటే ఖచ్చితంగా ఆ పని నేను చేయకూడదు. చేశాను అంటే నాకు శాపమే వచ్చింది. నా తండ్రి మనసు గాయపడింది. నా తండ్రి మనసు గాయపడే పని నేను ఎలా చేయగలను అనే గ్రహింపు బిడ్డలు కలిగించిన జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నెమ్మది కలిగిన నా ప్రభా మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడుచుకునే హృదయాలను, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి యవనస్తుడు యోసేపు వలె నా తండ్రి పాపము చేయకుండా పారిపోయే మనసు, అటువంటి గుణాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి యవన స్త్రీ ఎస్తేరు వలె నా తండ్రి తగ్గింపు కలిగి దీన మనసు కలిగి ప్రతి ఒక్కరికి లోబడే హృదయాలు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని అని చెప్పిన దేవు చిన్న బిడ్డలు నా తండ్రి మీ నామాన్ని నా ప్రభా జ్ఞాపకం చేసుకోవాలి నా తండ్రి. మీ ప్రేమ తెలుసుకోవాలయ్యా. చిన్నప్పటి నుంచి మీ అడుగు జాడల్లో ఎలా పెంచాలో మాకు నేర్పించండి నా తండ్రి. మా మాట వాళ్ళు వినరయ్యా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు లోపడతారు నా తండ్రి. మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది బిడ్డలు నా ప్రభా ఎంతో మందిని చిన్నప్పటి నుంచే నా తండ్రి మీ అడుగు జాడల్లో నడిపించారు. చిన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా పెంచుకున్నారు. బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు వారిని దర్శించి వారితో మాట్లాడారయ్యా. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత మాకు లేదు నా తండ్రి. వారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన ఆశ నా తండ్రి ఆ రీతిగా మా బిడ్డలు పెరగాలని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. లోకంలో బిడ్డలు ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ మీకు మాత్రం నా తండ్రి దగ్గర అవ్వాలయ్యా. మీకు నమ్మకస్తులుగా జీవించాలి. మీ నుండి మాత్రం దూరం అవ్వద్దు నా తండ్రి. మీ విషయంలో బిడ్డలు ఫెయిల్ అవ్వకూడదు నా ప్రభా. బిడ్డలు మీకు దగ్గర అవ్వాలి. మీ ఎడల భయము భక్తి కలిగి జీవించాలి. పాపము చేసే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. బాల్యంలో ఉన్నప్పటి నుంచి బిడ్డలందరూ చుట్టూ మీ రక్షణ కంచె వేసి నా తండ్రి బిడ్డలు మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు నా తండ్రి, దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, థైరాయిడ్తో, గర్భాశయంలో నీటి బుడగలు, గర్భాశయ క్యాన్సర్తో నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో నా ప్రభా, ఊపిరితిత్తుల సమస్యతో నా తండ్రి, ఆయాసంతో ఎవరైతే బాధపడుతున్నారో, పక్షపాతంతో నా తండ్రి, ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో ఫిట్స్తో, నరాల బలహీనతతో నా తండ్రి, థైరాయిడ్తో నా తండ్రి, కడుపులో నొప్పితో నా ప్రభా, తలనొప్పితో నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో, కోపము నా ప్రభా, ఎవరైతే కోపిష్ఠులుగా ఉన్నారో నా తండ్రి, కోపపడుడి కానీ పాపము చేయకుడి అని మీరు చెప్పారు. ఆ కోపం సూర్యుడు అస్తమించే లోపే కోపం పోగొట్టుకోవాలని మీరు చెప్పారు. కానీ అదే కోపంలో ఎవరైతే ఉన్నారో నా తండ్రి
ఆ కోపాన్ని తీసివేసి శాంతిని, సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే నా ప్రభు బ్రెయిన్ ట్యూమర్తో ఎవరైతే బాధపడుతున్నారో, షుగర్ వచ్చిందమ్మా, గడ్డ వచ్చిందమ్మా ప్రార్థించమని ఎవరైతే అడిగారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, జాలిగల దేవా, బిడ్డల మీద ఒక్కసారి మీ దృష్టి పెట్టండి అయ్యా. తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం. మేమే నా తండ్రి మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట లక్ష్య పెట్టకుండా మాకు నచ్చిన దారిలో మేము నడిచామేమో నా తండ్రి. మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తించామేమో నా తండ్రి. జాలిగల దేవా, తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి. ఆపరేషన్ జరగబోయే వాళ్ళు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, ఎవరైతే చెకప్కు వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. హిజ్కియా గారు ప్రార్థించినప్పుడు మరణకరమైన రోగముతో నా ప్రభా మరణానికి చేరువగా ఉండి కన్నీరు విడిచినప్పుడు మీరు చూశారు నా తండ్రి. ఇప్పుడు ఎవరైతే స్వస్థత కొరకు కన్నీరు కారుస్తున్నారు మీరు చూస్తున్నారు నా తండ్రి. వారు చేసిన తప్పులు నా ప్రభా దయతో క్షమించండి నా తండ్రి. జాలిగల దేవా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత ఇచ్చి మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపండి నా తండ్రి. మరలా ఆ పాపం చేయకుండా నా ప్రభా నూతన హృదయాన్ని, నూతన ఆలోచన, నూతన విశ్వాసాన్ని బిడ్డలు కలిగించండి నా తండ్రి. ఎవరైతే నా ప్రభా వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటేనే బిడ్డలు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ప్రతిదీ కూడా మీ ఆలోచన అయితేనే నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే నా ప్రభు బిడ్డలు నా తండ్రి నష్టపోరయ్యా. అలాగే నా తండ్రి, బిడ్డలు నా ప్రభు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా, వచ్చిన పంటకి నా ప్రభు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఏ తెగులు పంటకు రాకుండా, ఏ అకాల వర్షాలు పంటని ఏమీ చేయకుండా మీ రక్షణ కంచె పంట చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే నా ప్రభు వెనకబడిన పరిస్థితుల్లో ఉన్నారు, ఇంకా ఎవరైతే మీ ప్రేమ తెలుసుకోలేని పరిస్థితుల్లో లోకంలోనే ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మీరు అక్కడ సమీపంగా ఉందని ఎంతో మంది మీ బిడ్డలతో మాకు హెచ్చరిక పంపిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన దేవా బిడ్డలు నా తండ్రి. మా చుట్టుపక్కల మాతో ఉన్నవారే నా తండ్రి మీ ప్రేమ తెలుసుకోకుండా, మీ రక్తంలో వారిని కడుగుకోకుండా నా ప్రభు లోకంలోనే పాపంలోనే జీవిస్తున్నారు. మేం చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి, కానీ మీరొక్క మాట పలికితే ఖచ్చితంగా వాళ్ళు వింటారయ్యా. మా దేశాన్ని నా ప్రభు ఎవరైతే పరిపాలిస్తున్నారు, మా అధికారులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారి పనులు, ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి. వారి కుటుంబాలకి మీ కాపుదలు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అధికారులకు లోబడమన్నారు నా తండ్రి. అధికారులను గౌరవించమని మీరు చెప్పారు. ప్రతి ఒక్కరు నా ప్రభు మీ మాట జ్ఞాపకం చేసుకొని వారికి లోబడి జీవించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. ఎక్కడైతే నా ప్రభు మీ బిడ్డల మీద నా తండ్రి దాడులు జరుగుతున్నాయి, మీ బిడ్డలు ఎవరైతే హింసిస్తున్నారు, మీ బిడ్డలు ఎవరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారు, మీ బిడ్డల విషయంలో ఎవరైతే నా ప్రభు కఠినంగా వ్యవహరిస్తున్నారు నా తండ్రి, మీ బిడ్డలు ఎవరైతే నా ప్రభు దారుణంగా హింసిస్తున్నారు, ఒక్కసారి బిడ్డ నా ప్రభు వారి వైపు చూడండి నా తండ్రి. మీ కాపుదల, మీ రక్షణ కంచి మీ బిడ్డల చుట్టూ ఉంచండి నా ప్రభు. బిడ్డలు నా తండ్రి ధైర్యాన్ని కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా నా తండ్రి నా తోడుగానే ఉన్నాడు నా తండ్రి. ఎలాంటి శత్రువునైనా క్షమించమని చెప్పాడు నా తండ్రి. ఎలాంటి శత్రువునైనా మార్చగల శక్తి నా తండ్రికే ఉంది అనే గ్రహింపు, ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించండి. ఎవరైతే నా ప్రభు గాయపడి హాస్పిటల్లో ఉన్నారు, బిడ్డలకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి క్షేమంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే మీ బిడ్డల విషయంలో కఠినంగా ఉన్నారు, ఎంత కఠినమైపోయిన హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. ఒకనొక సమయంలో పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు నా తండ్రి మీ బిడ్డలంటే ఎంత కోప్పడేవాడు, మీ బిడ్డలంటే ఎంత హింసించేవాడు, మరణం చంపేదాకా నా తండ్రి మనశ్శాంతిగా ఉండేవాడు కాదు నా తండ్రి. అలాంటి సౌలును మీరు ఒక్కసారి దర్శించి మీరు ఒక్క మాట పలికారు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప మనసు ఇచ్చారు నా తండ్రి. పౌలుగా మార్చిన ప్రభు మీ బిడ్డల కోసం, మీకోసం హతసాక్షిగా బ్రతికే జీవితాన్ని, హృదయాన్ని మీరు
ఇచ్చారు కాబట్టి నా ప్రభు ఎంత సేవ నా తండ్రి. మీ ప్రేమ అనేక మందికి చూపించాడు నా తండ్రి. ఎలాంటి కఠినమైన హృదయాలను కూడా కరిగించి నా తండ్రి మెత్తటి మనసులుగా మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. కఠినంగా ఎవరైతే నా ప్రభు ప్రవర్తిస్తున్నారో వారిని తెలుసో తెలియకో చేస్తున్నారు కానీ నా ప్రభు కావాలని నా తండ్రి వారికి తెలియదు నా ప్రభు. ఈ లోక జ్ఞానం వెరితనమేగా నా తండ్రి. మీరు సిలువలో నా ప్రభు మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు క్షమాపణ అడిగారు. అదే మనసు నా ప్రభు మీ బిడ్డలు మిమ్మల్ని ఆరాధించే ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. వారిని క్షమించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరు నా ప్రభు. తెలుసు తెలియకో నా తండ్రి వారు అలా ప్రవర్తిస్తున్నారే కానీ మీ ప్రేమ తెలిసిన వాళ్ళైతే నా ప్రభు మీ ప్రేమ తెలియకే నా తండ్రి అలా ప్రవర్తిస్తున్నారు. వారిని ఒక్కసారి మీరు దర్శించి వారి మీద దయ చూపించి నా తండ్రి మారు మనసు పొందే అవకాశాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎక్కడైతే నా ప్రభు మీ బిడ్డలు భయపడతా ఉన్నారు నా తండ్రి, మీ బిడ్డలు నా తండ్రి కాపురు లేని సంఘాలు ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో నా ప్రభు ఒక్కసారి బిడ్డలకు నా తండ్రి తగిన ఏర్పాటు మీకు నమ్మకస్తులుగా ఉండే కాపరులు నా తండ్రి వారి గ్రామాలకి పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు అన్ని దేశాలకు నా ప్రభు మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎక్కడ యుద్ధాలు జరగకుండా నా ప్రభు శాంతిగా ఉండే హృదయాలతో ఆ దేశ నాయకులను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మా దేశంలో ఇంకా నా తండ్రి ఎవరైతే నా ప్రభు వెనకబడిపోతున్నారు, ఇంకా ఎవరైతే నా తండ్రి మిమ్మల్ని ఆరాధించకుండా ఉన్నారు, ఇంకా ఎవరైతే అజ్ఞానులుగా ఉన్నారు ప్రతి ఒక్కరి హృదయాలు మీరు పట్టుకోండి. నిజమైన తండ్రి మీరు అని తెలుసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు దూర దేశాలకి దూర ప్రాంతాలకి పనుల కోసం వెళ్ళారు నా తండ్రి, చదువుల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. పనుల కోసం అయితే వెళ్ళారు కానీ పని దొరకలేదని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి వారికి మీ తోడు ఉంటేనే నా ప్రభు వారు చేయదగిన పని త్వరగా పొందుకుంటారు. మీరు వారితో ఉంటేనే నా తండ్రి వారికి ఏ ఇబ్బంది కలగదు, మీరు కలగనివ్వరు నా తండ్రి. వారితో ఎవ్వరూ తోడుగా వెళ్ళలేరు నా తండ్రి, కానీ మీరు మాత్రమే ఉండగలరు. గాఢాంధపు కారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను అని దావీదు గారు చెప్పిన రీతిగా బిడ్డలు భయపడకుండా ఉండాలంటే మీ తోడు నా తండ్రి, మీ దొడ్డు కర్ర వారికి తోడుగా ఉంటేనే నా తండ్రి. జాలిగల దేవ వారి కుటుంబస్తులు ఎవరు కంగారు పడకుండా నా తండ్రి ధైర్యాన్ని పడి నా ప్రభు వారు చేయదగిన పని త్వరగా పొందుకుని నా తండ్రి మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకూడదు నా తండ్రి, ఎలాంటి అనారోగ్య పాలవ్వకుండా ఎలాంటి ఇబ్బందులు బిడ్డలకు రాకుండా ఏ ప్రమాదాల్లో బిడ్డలు చిక్కుకోకుండా మారుతున్న అక్కడ వాతావరణాన్ని తట్టుకునే శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో నా ప్రభు ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. ఒకానొక సమయంలో నా ప్రభు ఈజిప్ట్ దేశానికి నా ప్రభు యోసేపు బానిసగా అమ్మవేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా తండ్రి యోసేపు మీద దయ పుట్టించారయ్యా. ఒకరికి మా మీద దయ కలగాలన్నా, ప్రేమ కలగాలన్నా, జాలి కలగాలన్నా అది మీరిస్తేనేగా నా తండ్రి. బిడ్డల నా ప్రభు వారి మీద దయ పుట్టించి నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం తగిన సమయంలో ఇచ్చే హృదయాన్ని ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి తోటి వారిని కూడా మీరు దీవించండి నా తండ్రి. వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ నా ప్రభు మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. మరలా క్షేమంగా వారి పనులు త్వరగా ముగించుకొని క్షేమంగా వారి గృహాలకి వారి దేశాలకి క్షేమంగా చేరుకునే ఏర్పాటు నా తండ్రి మీ కృప బిడ్డలకి నా తండ్రి చేయమని ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించి పడకల మీదకొచ్చి ఉండగా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచండి నా ప్రభు. ఒకనొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆలోచనలు నా తండ్రి సమస్యల మీదే ఉంచుతున్నారు, నిద్ర కూడా పోవట్లేదు నా తండ్రి. వారికి ఉన్న భయాన్ని తీసివేసి గాఢ నిద్ర మీరు అనుగ్రహించమని మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.